హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. మరొక కొత్త స్టోరీ తోటి మీ ముందుకు వచ్చేసాను. వై లవ్ కేసరి. అరేబియన్లోని ముగ్గురు ముగ్గురు మనుషులు ఎడారిలోని రాత్రి వెళ్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వస్తుంది. మీరు కింద పడిన గులకరాలని తీసుకొని మీ జోబిలో వేసుకోండి, అప్పుడు మీకు సంతోషం దుఃఖం కలుగుతుంది అనేసి ఆ శబ్దం ఆకాశంలోంచి వస్తుంది. వాళ్ళు ఆ శబ్దం చెప్పినట్టే ఆ శబ్దం చెప్పింది ముందు నమ్మరు. తర్వాత అది చెప్పినట్టే వారు వాళ్ళ ఒంటెలు దిగి అక్కడున్న గులకరాలను ఎత్తి జోబిలో వేసుకుంటారు. వారు తెల్లారాక వారి జోబిని చూసినప్పుడు అందులోని వజ్రాలు వైగుర్యాలు ఉంటాయి, మెల్లమెల్ల మెరిసిపోతూ ఉంటాయి. వాళ్ళు అవి చూసి సంతోషిస్తారు. ఇంకా తెచ్చుకోలేదు అని సంపాదించుకోలేదు కాబట్టి వాళ్ళు పరితపించారు. మనము పరలోకం చేరినప్పుడు ఈ బాటసారుల వల్లే ఉన్నాం. మనము ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకంలో కూర్చుకోవలసిన ధనము ఎన్నో రెట్లుగా మారి మనకి ప్రతిఫలం ఇస్తున్నప్పుడు ఆనందిస్తుంటాం. అందుకు మనము ఎక్కువ కూర్చుకున్నందుకు పరితపిస్తాం. ప్రభు సేవనందు ఏం చేసినందుకు విచారిస్తాము. బైబిల్లో ఒక వాక్య భాగం మీకు పరిచయం చేస్తాను. పరలోకమునందు ధనము మీరు సమకూర్చుకొనుడి, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు. మత్తయి 6:19. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మనము మన భూలోకంలో సమకూర్చుకున్న అది పరలోకంకి రాదు. అందుకని మనము ఇలాగా బతుకున్నప్పుడే మనం సమకూర్చుకున్నదంతా మళ్ళీ పరలోకానికి వెళ్ళాక మనకు ఉంటుందిలే అని అట్లా అలాగా ఉంచకూడదు. మన ధనము మనం చనిపోయినప్పుడు మనతోటి రాదు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.